కూటమి గవర్నమెంట్ డిఎస్సి 16,000 పోస్టులు చేసి యువతకి ఉద్యోగాలు ఇస్తుంటే వైసీపీ వాళ్ళు వచ్చేసేసి ఇది స్కామ్ జరిగింది అది ఇదని మాట్లాడతారు. దాని మీద మీరేమంటారు? వాళ్ళకి పని ఏముందండి, స్కాములు చేసిన గతంలో వాళ్ళు ప్రజలందరూ తెలిసే కదా ఆ మ్యాండేట్ ఇచ్చింది, ఆ 11 సీట్లు ఇచ్చింది. అందుకే కదా చంద్రబాబు గారు అంటే పెద్ద ఆయన అని చెప్పి మళ్ళీ లైన్ లో తీసుకున్నారు. యువకుడు కదా అని ఫస్ట్ ఆయనకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఈ మెగా డిఎస్సి లో పాలసీ జరిగిందంటే ఆ మెగా డిఎస్సి 16,000 పైచీలకు ఉద్యోగాలు ఎప్పుడో ఇచ్చేసారు. అది అప్పుడే ఉండాలి కదా. అది జరిగిపోయిన తర్వాత వాళ్ళు ఉద్యోగాలు చేస్తుండగా ఏదో ఒకటి ఎదుటివాడి మీద బురద జల్లాలనే ప్రక్రియలో భాగంగా ఇది ఆరోపిస్తున్నారు. కానీ అదైతే కరెక్ట్ అని నేను అనుకోవట్లేదండి. అంటే వాళ్ళు కావాల్సిన ఉద్యోగాలు ఇచ్చుకున్నారు, డబ్బులు తీసుకుని అది ఇదని అని వైసీపీలు మాట్లాడతారు. దాని మీద మీరేమంటారు? ఏమండి అలాగ మాట్లాడుతున్నారు అంటే గతంలోగా పేపర్ వర్క్ జరుగుతుందండి. వాళ్ళ ఉద్యోగం అనేది ఆన్లైన్ సిస్టమ్స్ అని అసోసియేషన్ అని దానికి తగ్గ ఆఫీసర్స్ దానికి తగ్గ అంతా కూడా మిషనరీ ఉంది. ఇవాళ వాళ్ళు ఏదో అన్నారంటే జరగదు కదండి. వాళ్ళ ఆన్లైన్ సిస్టమ్ ఉంది సార్, ఆన్లైన్ సిస్టమ్ ద్వారాగానే తీసుకున్నారు. పోనీ అప్పుడే పొరపాటు జరిగినప్పుడు మీరు అప్పుడే గొడవ చేసే పని కదా. ఉద్యోగాలు చేసుకుంటే అంత అయిపోయినాక ఇవాళ వచ్చి అంత అది కరెక్ట్ కాదుగా. ఎందుకని వీళ్ళు ఈ టైంలో ఇప్పుడు కావాలని ఇలా మాట్లాడుతున్నారు అని అంటారు? పనితీరు బాగుంది, వాళ్ళ కార్యకర్తలు జారిపోతున్నారు. వాళ్ళు నిలబెట్టుకోవాలంటే ఎదటోళ్ళ మీద ఏదో ఒకటి వేయాలి కదా. లేకపోతే ఇప్పటికే జనం ఫ్లోటింగ్ తగ్గిపోయింది కదా సార్, మీరు చూస్తున్నారు కదా. అందరూ కూడా పిలిచినా పిలవకపోయినా కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఇళ్ళకి వెళ్ళి ఫంక్షన్లకు కూడా వెళ్ళి భోజనాలకు వెళ్ళి పరామర్శించి రావడం కూడా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటారు? ఇలాగే ఈ కార్యకర్తలు జారిపోతున్నారు, మొత్తం జారిపోతున్న వ్యవస్థ అంతా. దాన్ని నిలబెట్టుకోవాలంటే ఏదో కూడా చెయ్యాలి. అందుకని ఇప్పుడు ఒక డిఎస్సి కూడా వదలలేదు. ఇప్పుడు ఏమో గవర్నమెంట్ రాగానే 16,000 పోస్టులు వదిలింది. వదిలితే వాళ్ళకి స్కామ్ జరిగిందని కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు, డబ్బులు ఒక్కొక్క ఉద్యోగానికి ఎంత డబ్బులు వసూలు చేశారని ఆ వైసీపీలు మాట్లాడటంపై ఏ రకంగా చూడాలంటారు? ఇప్పుడు ఆధారాలతో నిరూపించాలి కదండి. అది ఆధారాలు ఉండాలి, దాని దగ్గర పేపర్ వర్క్ ఉండాలి, దాని దగ్గర సాక్ష్యాధారాలు ఉండాలి. సాక్ష్యాధారాలు తీసుకొచ్చి ప్రజల్లోకి వెళ్తే ఆటోమేటిక్ గా ఇది నిజం నమ్ముతారు. ఏ ఆధారం లేకోకుండా దారిపోయేవాడి మీద బరద వెళ్తే అది కుదురుద్దా? అంటే వీళ్ళు చేసిన స్కాములు బయట పడతాయేమని అవన్నీ తప్పించడానికి ఇలాంటిది బయటకు తీసుకొచ్చారని అంటారా? అలా అని కూడా అనుకోవచ్చండి. ఎందుకంటే గతంలో బోల్డ్ స్కామ్లు చేశారు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఉంది, అంతా కల్తీ మద్యం మీద రన్ అయింది కదా. మళ్ళీ తిరుపతి లడ్డు కూడా ఏదో ఉంది కదా, దాంట్లో వెజిటబుల్ ఫ్యాట్స్ ఏయో సంథింగ్ జరిగినాయి అని. ఇవన్నీ మర్చిపోనివ్వడానికి ఎదటో వ్యక్తికి మాట్లాడుకునే అవకాశం ఇవ్వకుండా ఉంటాకు కూడా అనుకోవచ్చు. ఆ మద్యం దానికి కిడ్నీలు పోయి ఎంతమంది పేషెంట్లు అయ్యారంటే చాలా మంది హాస్పిటల్ అదే వైద్యం ఇప్పటికీ చేయించుకుంటున్నారు. కొంతమంది అయ్యే పోయారు మా ఊర్లో కొంతమంది అయితే. అంటే సార్ ఈ గవర్నమెంట్ రాష్ట్రానికి కంపెనీలు తీసుకొస్తా, యువతకు ఉద్యోగాలు కావాలని తీసుకొస్తుంటే వీళ్ళు కోర్టులో కేసులు వేయటం, భూములు ఇవ్వద్దని కోర్టులు వేయటం ఏ రకంగా చూడాలంటారు? వాళ్ళకి కావాల్సింది ఏదో ఒక పోరాటం చేయాలండి. మంచి అనేది జరగకూడదు, పేదవాడు పేదవాళ్ళలాగానే ఉండాలనే ఉద్దేశం ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే అందుకే కదా గతంలో కూడా వాళ్ళకి 10,000 వీళ్ళకి 10,000 అని చెప్పేసి ఉచితార్థం చేశారు. ఇప్పుడు సంపాదించుకునే ధైర్యాన్ని దమ్ముని ప్రజలకు ఇవ్వాలి, కానీ ఉచితంగా ఎన్నాళ్ళు ఇస్తారంటే అప్పులు పాలు చేసి అప్పులు కుప్ప చేసేస్తారు రాష్ట్రాన్ని. ఈ కూటమి గవర్నమెంట్ అధికారంలోకి రాగానే మొదటి సంతకం మెగా డిఎస్సి మీద 16,000 మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చారు. దాన్ని వెనకాల స్కామ్ జరిగిందని, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకున్నారని వైసీపీ మాట్లాడారు. దాని మీద మీరేమంటారు? ఇవాళ ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ సంతకం ఆయన ముఖ్యమంత్రి గారు 16,347 పోస్టుల మీద సంతకం పెట్టి యువతకి ఉపాధి ప్లస్ బాట వేసిన వ్యక్తి ఉన్నారంటే నారా చంద్రబాబు గారు. అంతకు ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి 25,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, నేను వస్తే భర్తీ చేస్తానన్నాడు. 19 నుంచి 24 వరకు అటు మెగా డిఎస్సి లేదు, ప్లస్ ఆయన ఆ రోజు అధికారంలోకి వస్తే 2,000 30,000 ఉద్యోగాలు క్రియేట్ చేస్తాను. అది జరగకపోగా ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి వేసి చెల్లెలకి అన్నదమ్ములందరికీ పోస్ట్ ఇచ్చి ముందు తీసుకెళ్తున్న తరుణంలో ఇవన్నీ జరిగిపోయి కూడా సంవత్సరం అవుతుందండి. ఇవాళ వచ్చి ఏదో మంచి జరిగిపోతుంటే దాన్ని అసత్య ప్రచారం లాగా క్రియేట్ చేసి మళ్ళీ జనాల్లోకి ఏమీ లేని మీనమేషాలు లెక్క పెడుతుంది ఈ వైసీపీ ప్రభుత్వం. మేము ఒకటే చెప్పదలుస్తున్నాం, ఆయన వస్తే 16,000 ఉద్యోగాలు ఇస్తానన్నమాట వాస్తవమే. 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఉద్యోగం చేస్తున్న పరిస్థితుల్లో కూడా సంవత్సరం అయిపోయిన తర్వాత ఇవాళ అక్కడ అవినీతి జరిగింది, ఇక్కడ అవినీతి జరిగిందని మీరేమి అనుకోనంటే జనరల్ పబ్లిక్ గా నేను దీనంతా కూడా లెక్కల రూపంలో కూడా నేను చెప్పడానికి గర్వపడుతున్నా. అదేంటంటే ఆ రోజు ఆయన 16,000 మందికి ఉద్యోగాలు ఇస్తానికి సంతకం పెట్టిన తర్వాత 5 లక్షల మంది అప్లై చేస్తే 3 లక్షల మంది దీన్ని ఆన్లైన్ ప్రక్రియలోకి తీసుకొచ్చి ఈ ప్రక్రియను అంతా కూడా 148 రోజుల్లో ఎక్కడా పారదర్శకం లేకుండా కూడా ప్రక్రియను పూర్తి చేసిన ఘనత కూడా నారా చంద్రబాబు గారు. ఆయన ఉద్యోగాలు ఇచ్చినందుకు మేము సంతోషపడుతూ డబ్బులు ఇచ్చి కొనుక్కున్న వాళ్ళ
కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు, డబ్బులు తీసుకుని గవర్నమెంట్ అది ఇది అని వైసీపీలు మాట్లాడతారు. దాని మీద మీరేమంటారు? ఇవాళ ఏదో ఒక గుడ్డ కాల్చిన చేసి మీరే చూసుకోండి అని చెప్పని ఒక అసత్య ప్రచారం వైసీపీ ఎలా చేస్తున్నారో దీని అంతటికి ఒకటే అండి. సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1% ఆధారంతో కోర్టు నివేదిక ప్రకారం, అంటే నేనేం రాస్తాననేది వేరే వాళ్ళకి తెలియదు, ఆయన ఏం రాస్తాననేది నాకు తెలియదు. అంత పారదర్శకంగా ఇవాళ ప్రక్రియ జరిగితే కూడా ఇవాళ వాళ్ళు ఏదో వచ్చి మాట్లాడిన దానికి మేము సమాధానం చెప్పడం కరెక్ట్ కాదని చెప్పి నేను భావిస్తూ, ఈ కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన మొదటి సంతకం డిఎస్సి మీద పెట్టి 16,000 మంది పైచులకి ఉద్యోగాలు కల్పించింది. కొంతమంది వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది పెద్ద స్కామ్ జరిగింది, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించుకున్నారు అది అని మాట్లాడతారు. దాని మీద మీరేమంటారు? కాదండి, ఈ 16,000 మంది ఉద్యోగులకి ఉద్యోగ భర్తీ చేసి దగ్గర సంవత్సర కాలం పూర్తవుతుంది. ఈ సంవత్సర కాలంలో వాళ్ళకి ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చిందంటారు? అంటే వాళ్ళ స్కాములు నిజంగానే బయటపడుతున్నాయి కాబట్టి జనాలను ఏమైనా పక్కదోవ పట్టించడానికి, వాళ్ళని దారి మళ్లించడానికి చేసే ఆరోపణలాగా ఉన్నాయి తప్ప కనీసం ఈ 16,347 జాబ్లు ఎన్ని వదిలేరండి. ఈ 16,000 మందిలో ఒక్కరైనా సరే ఆ డిఎస్సి అభ్యర్థులు వచ్చి వాళ్ళకి జరిగిన ఆ అన్యాయాన్ని ఆధారాలతో సహా నిరూపించగలిగారు. అసలు జరిగింది కంప్యూటర్ బేస్డ్ ప్రాసెస్. వాళ్ళకి ఉద్యోగాలు అనేవి ఆటోమేటిక్ గా కంప్యూటర్ జనరేట్ చేసేది. అంతేగాని ప్రభుత్వ పనితీరుని హర్షించకపోయినా పర్లేదండి, చేసే మంచిని విమర్శిస్తే మంచి చేయాలని ఆలోచన కూడా చచ్చిపోద్ది. ఈ వైసీపీ అధికారంలో ఉన్న టైంలో కనీసం ఒక డిఎస్సి జాబ్ వదలలేదండి. జాబ్ క్యాలెండర్ అన్నారు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు. ఎవరికి ఉద్యోగ అవకాశాలు లేవండి, కంపెనీలు లేవు, నిరుద్యోగ యువత ఎంతో మంది చాలా కుంగిపోయి ఉన్నారండి. సరే కనీసం ఈ మొన్న 2025 ఆగస్టు లో అనుకుంటండి ఈ డిఎస్సి వదిలేరు. 16,000 మందికి పైన వీళ్ళందరూ భర్తీ అయితే ఈ రోజు 2026 సంవత్సరం మే నెలలో వాళ్ళకి ఈ రోజు గుర్తొచ్చిందండి. అంటే ఇప్పుడు ఉద్యోగం చేసుకునేవారు వాళ్ళ కుటుంబాల పరిస్థితి వాటి గురించి కనీసం ఆలోచన ఉందండి వీళ్ళకి. ఇది చాలా దారుణం. వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు ఇప్పించుకున్నారంట అది ఇదని మాట్లాడుతున్నారు సార్ వైసీపీ. అదే సార్, ఇప్పుడు ఇది మానవ ప్రమేయం లేకుండా జరిగిన సెలక్షన్ అండి. ఇప్పుడు ఎలా ఉంటదంటే అండి ప్రాసెస్, డిఎస్సి ఎవరైతే ఉత్తీర్ణులు అయ్యారో ఈ మెరిట్ లిస్టులు అన్నింటినీ కూడా వారి యొక్క కమ్యూనిటీని బట్టి, నాన్ లోకల్ అనే దాన్ని బట్టి, వాళ్ళు ఉత్తీర్ణమైన మార్కులను బట్టి ఈ విధానాన్ని డైరెక్ట్ గా జనరేట్ చేసి వాళ్ళ మెరిట్ లిస్ట్ ని తయారు చేస్తుంది. దానికి అసలు మానవ ప్రమేయం లేని దానికి లంచాలు తీసుకోవడమో లేదా డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇవ్వడం అనేది అసలు అసాధ్యం కదండి. ఎందుకని ఇలా మాట్లాడతారు సార్ వైసీపీ? నా ఉద్దేశం అయితే ఒకటేనండి, వాళ్ళు చేసే అరాచకాలు, వాళ్ళు చేసిన స్కామ్లు, ఏదైతే దోపిడీలు, వాళ్ళు చేసిన విధి విధానాలు అన్నింటినీ బయట పెడుతూ ఈ రోజు కోట ప్రభుత్వం ఏదైతే లీగల్ గా ప్రొసీజర్స్ ఫాలో అవుతూ వెళ్తుందో దాన్ని దారి మళ్లించడం కోసం జనాలని ఏదో కొత్త టాపిక్ తీసుకొస్తే వాళ్ళు దాని మీద ఉంటారు. నిన్నటి న్యూస్ పేపర్ ఇవాళ టిష్యూ పేపరే కదండి. ఆ రకంగా వాళ్ళు జరిగిపోయిన విషయాన్ని మనం పక్కదో పట్టిస్తే కొత్త విషయం మీద జనాలు మళ్ళుతారు, ఈ విషయాన్ని మర్చిపోతారని ఒక ఆలోచనతో ఇలాంటి వ్యవహారంలో నడుస్తారని అనుకుంటున్నాను. నా ఉద్దేశం అయితే అదేనండి. మెగా డిఎస్సిలో ఈ గవర్నమెంట్ 16,000 ఉద్యోగాలు తీసుకొస్తే వైసీపీలు మాట్లాడుతున్నారు ఈ స్కామ్ జరిగింది, దీని వెనకాల పెద్ద స్కామ్ జరిగింది అది అని వైసీపీలు మాట్లాడుతారు. దాని మీద మీరేమంటారు? ఒక దొంగకే తెలుసుద్ది దొంగతనం ఎలా చేయాలని. వైసీపీ వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళంతా దొంగలు కాబట్టి ఈ డిఎస్సీలో కూడా అవినీతి చేయాలి, చేయొచ్చు అని కూడా వాళ్ళకి పూర్తి అవగాహన ఉంది కాబట్టి అది కూటమి ప్రభుత్వానికి కానీ విద్యాశాఖ కానీ లేదు. మరి ఆ విధంగా మరి ఆ కూటమి ప్రభుత్వం పరిపాలిస్తున్నా మేము అందరూ ఆశిస్తున్నాము. ఆ దొంగలు అలాంటి బురజల్లి రాజకీయాలు కానీ బురజల్లి ఆరోపణలు ఎట్టుబడి ఫస్ట్ నుంచి చూస్తున్నారు. 2014-19 నుంచి కానీ ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారు వాళ్ళు. ఇన్నాళ్ళు 2014-19 తర్వాత ఉద్యోగాలు ఇవ్వలేదు కదా, ఉద్యోగాలు ఇవ్వలేని వాడు ఇచ్చిన వాళ్ళు విమర్శించే హక్కు ప్రస్తుతానికి లేదన్న. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పిఎల్ మీద ఈ మద్యం ఆరోపణలు కానీ కుంభకోణాలు కానీ ప్రతి ఒక్కటి బయటకు వస్తుంది. దానికి డైవర్షన్ పాలిటిక్స్ మూలం, డైవర్షన్ పాలిటిక్స్ ప్రధానంగా చేసే వైసీపీ వాళ్ళ కుట్ర. అంటే వాళ్ళ మీద పడుతుందని కంపల్సరీ కదా. వైసీపీ ఫస్ట్ నుంచి చేసేదే డైవర్షన్ పాలిటిక్స్, ఎటువంటి మీద బురజల్లడం. ఈ బురజల్లే కడుపునే పనులు వీళ్ళు ఉంటారు, వాళ్ళు చేసిన పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎందుకని వాళ్ళు ఇలా చేస్తారంటారు? వాళ్ళకి అలవాటైన పని రాజకీయ జనాలకి మంచి చేయటమో, అభివృద్ధి కార్యక్రమాలు చేయటమో, రోడ్లు వేయటమో, సంక్షేమ పథకాలు చేయటం అనేది వైసీపీ వాళ్ళకి ఎటువంటి తెలియదు. వాళ్ళు ఓనమాలు కూడా నేర్చుకోవాలి. వాళ్ళు నేర్చుకుంటే రపరప్పాలు, గొడ్డలు పెట్టి నరకటాలు, బాబాయిని హత్యలు చేయటాలు, ఈ విధంగా ఆరోపణలు బుర్రలు ఎదురుపాటి చేయటాలు. అంటే సార్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏమో రాష్ట్ర కంపెనీలు పెట్టుబడులు తీసుకొస్తుంది, ఆ టైంలో ఇలాంటి కావాలని డిఎస్సీ మీద పాపం జగన్మోహన్ రెడ్డి గారు కుమిలిపోయి ఆయన గదిలో జగన్ గారు ఎన్నో ప్యాలెస్లో కూర్చొని కుమిలిపోతారు. ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా అభివృద్ధి చెందుతుంది, అమరావతికి ఆ విధంగా భవనాలు వస్తున్నాయి, కంపెనీలు వస్తున్నాయి, గూగుల్ కంపెనీ వస్తున్నాయి, డేటా సెంటర్లు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా అభివృద్ధి చెందుతుంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారు కుమిలిపోమలు ఏడుతుంటే చూసి భరించలేక పాపం అంబటి రాంబాబు గారు, పేర్నాని గారు ఈ విధంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతారని అనుకుంటున్నాం. సార్ ఇప్పుడు ట్యాప్లో కూడా అవినీతి జరిగింది అది ఇదని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు చూస్తే ఉండే 2019-24 ఆడుకో ఆంధ్ర,
ఎవరిని ఆడుకుంటారు? బేకు ఆంధ్ర, పిచ్ ఆంధ్ర, ఈ విధంగా పెట్టి ఆడుకో ఆంధ్ర అని ఎంత స్కామ్ జరిగింది ఇప్పుడు బయటకు వస్తుంది. వైసీపీ వాళ్ళు ఇదే చెప్తున్న ఫిష్ ఆంధ్ర యువతకు ఉద్యోగాలు కల్పించకపోగా, క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ క్రీడల్లో రాణించకపోగా, వాళ్ళు అవినీతి పూర్తిగా మునిగిపోయి ఆ ప్రజల సొమ్ము కాజేసి ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న దాని మీద ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళు బయటపడటం కోసం ఎదుటి బుర్ర చెల్లితే మేము బయటపడతామని ఇంకా వాళ్ళు ఆ మాయలో బతుకుతున్నారు. అంటే జిఎస్టీ ఒక్క రూపాయి కట్టకుండా వాళ్ళ ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళ డబ్బులు ఇచ్చారని చెప్పడంపై ఏ రకంగా చూడాలి? నేను చెప్పిన వాళ్ళ అజ్ఞానానికి, వాళ్ళ నిస్సిగ్గు తరానికి అసలు ప్రధాన ఇదిగా చెప్తున్నాను నేను. వాళ్ళ సిగ్గులేని తరానికి తార్కాణంగా చెప్తున్నాను నేను. సరే, ఇప్పుడు ఎందుకు మీరు ఎలాగ మాట్లాడుతున్నారు? చూసి మాకు కడుపు రగిలిపోతుందండి. 2019-24 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి, రోడ్లను చూసి, డ్రైనేజీలు చూసి, జనాలు చూసి వాళ్ళు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోగా ఈ రోజు చేసే వాళ్ళ మీద కూడా బుర్ర చెల్లుతున్నారంటే మాకు కడుపు రగిలిపోతుంది. యువత కడుపు రగిలిపోతుంది ప్రస్తుతానికి.